మా అమ్మమ్మ ఒక మాట అనేది, అయినోళ్ళకి ఆకులోను కానోళ్ళకి కంచంలోను అని. ఎవరైనా పరాయోళ్ళు వచ్చారనుకోండి, గొప్ప కోసం వెండి కంచం వేసి భోజనం పెట్టేవారంట కొంతమంది. అలాగంటే వీళ్ళకి ఇంత ఉందని వాళ్ళు అనుకోవాలనేసి అలా పెట్టేవారంట. ఇంట్లో వాళ్ళు చుట్టాల బంధువులు వచ్చారనుకోండి, ఒక ఆకేసో లేకపోతే రోజు తినే కంచంలోనో పెట్టేవారంట. అది అయినోళ్ళకి ఆకు కానోళ్ళకి కంచం అనేసి చెప్పి ఒక సామెత చెప్పేది మా అమ్మమ్మ. ఎందుకంటున్నానంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళ దుష్టులు అని తెలిసినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండాలని తెలియదండి. మళ్ళీ వాళ్ళ పదే పదే మాట్లాడుతున్నారని మనసు బాధ పెట్టుకుని ఊరికే గొడవ కింద బోరుమని ఏడ్చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి మాట పడినప్పుడు రెండోసారి జాగ్రత్త ఎందుకుండదు? మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళని కదుపుకుని మళ్ళీ వాళ్ళతో స్నేహం చేసి మళ్ళీ వాళ్ళ చేత 4 మాటలు అనిపించుకుని వాళ్ళ చుట్టారకం కలుపుకుని వాళ్ళతోటి మాటలు అనిపించుకుని మానసికంగా బాధపడే కన్నా అటువంటి దుష్టులకు దూరంగా ఉండటం మంచిది కదండి. దుష్టులన్నీ మనకు తెలిసినప్పుడు దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే గొడవే రాదు. వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు వార్చలేక చాలామంది ఏం చేస్తారంటే, మాకు లేదు వాళ్ళకు ఉంది, లేకపోతే మా పిల్లలు ఎలా ఉన్నారో బాగా చదువుకోలేదు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే ఈ డబ్బు మాకు లేదు వాళ్ళకు ఉంది, ఈ ఇల్లు లేదు మాకు వాళ్ళకు ఉంది, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటారు కొంతమంది. ఆ ఈర్ష కళ్ళతోటి చూసి ఏదో ఒక రకంగా మనసు బాధపడేలాగా సవ్యంగా బతికే వాళ్ళని కూడా బతకనివ్వకుండా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలండి. దూరంగా పెట్టకపోతే నెత్తి మీద పెట్టుకుంటే రేపొద్దున్న అన్న రోజు వాళ్ళు అంటాం, ఈడ పడతాం, బాధపడతాం. అందుకని అనిపించుకొని కాడదో వాళ్ళకి జారబడకూడదు. మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉన్నారనుకోండి, బాగా అవకాశం దొరికినప్పుడు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు 2 మాటలు అందామా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఇవ్వకూడదండి. దూరంగా జరిగిపోతే మంచిది కదా. అందుకే దుష్టుడికి దూరంగా ఉండాలి అంటారు.